నాసా, ఇస్రో, యూరోపియన్ సైన్స్ ఏజెన్సీ ఎంతోమంది సైంటిస్టులు విశ్వాన్ని రోజు జల్లెడపడుతూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. కొన్ని విషయాలు అయితే ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అందుకు గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి సైంటిస్టులు అయితే ప్రయత్నిస్తున్నారు. అలాంటి కొన్ని విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయాలను అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రతి 22 నిమిషాలకు భూమికి అయితే ఒక స్ట్రేంజ్ సిగ్నల్ స్పేస్ నుంచి అయితే వస్తుంది. ఈ సిగ్నల్ దాదాపు 35 సంవత్సరాల నుంచి వస్తుంది. 15,000 లైట్ ఇయర్స్ దూరం నుంచి అయితే ఈ సిగ్నల్ వస్తుందని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఇలా సిగ్నల్ రావడం చూసి సైంటిస్టులే షాక్ అయిపోయారు. అండ్ సిగ్నల్ కూడా పంపించేది ఏలియన్స్ అని చాలామంది అయితే నమ్ముతున్నారు. స్టిల్ అది ఒక మిస్టరీగా అయితే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన భూమి లాగానే ఇంకో భూమి ఉంది. దాని నేమ్ వచ్చేసి గ్లీస్ 667c. నాసా సైంటిస్టులు స్పేస్లో రీసెర్చ్ చేస్తుంటే కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో అయితే ఈ గ్లీస్ 667c అయితే కనపడింది. ఈ గ్లీస్ 667c మన భూమి కంటే పెద్దదిగా ఉంటుంది అండ్ 10 times ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడ సేమ్ భూమి లాగానే వెదర్ అండ్ వాటర్ ట్రీస్ కూడా ఉన్నాయి. మరి గ్లీస్ 667c మీద మనుషులు ఉన్నారా అంటే ప్రజెంట్ అయితే దాని మీద అయితే రీసెర్చ్ అయితే చేస్తున్నారు. ఇది మన భూమికి 23.6 లైట్ ఇయర్స్ దూరంలో అయితే ఉంది. ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీని బట్టి అక్కడికైతే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ విశ్వంలో ఏముంటాయో మీకు తెలుసా? మనందరం అనుకుంటాం జస్ట్ సూర్యుడు, భూమి, కొన్ని గ్రహాలు ఉంటాయని చెప్పేసి. కానీ ఇవన్నీ నిజం కాదు. మన భూమిని చూస్తుంది దాంట్లో జస్ట్ 0.001% మాత్రమే. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. మన భూమి తర్వాత ఉండేది సోలార్ సిస్టమ్ తర్వాత ఉండేది మిల్కీవే ఉంటుంది. తర్వాతనేమో గ్యాలక్సీ ఉంటుంది. తర్వాత యూనివర్స్ ఉంటుంది. తర్వాత మల్టీవర్స్ ఉంటుంది. తర్వాత మెగావర్స్ ఉంటుంది. తర్వాత అర్చివర్స్ ఉంటుంది. తర్వాత అల్ట్రావర్స్ ఉంటుంది. తర్వాత మాక్రోవర్స్ ఉంటుంది. తర్వాతనేమో హైపర్వర్స్ ఉంటుంది. తర్వాత ఎక్సోవర్స్ ఉంటుంది. తర్వాత జెడావర్స్ ఉంటుంది. తర్వాత ఓమ్నివర్స్ ఉంటుంది. తర్వాత ఔటర్ వర్స్ ఉంటుంది. తర్వాత ఎగ్జోవర్స్ ఉంటుంది. తర్వాత ఆల్వర్స్ ఉంటుంది. ఇంత పెద్ద యూనివర్స్లో మన భూమి జస్ట్ 0.00001% మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన భూమి నుండి ట్రావెల్ చేస్తూ వేరే గ్రహానికి వెళ్ళడానికి ఎన్ని మంత్స్ ఇయర్స్ పడుతుందో మీకు తెలుసా? మన భూమి నుండి వీనస్ గ్రహానికి వెళ్ళడానికి అయితే 4 months పడుతుంది. మెర్క్యూరీ గ్రహానికి వెళ్ళడానికి అయితే 5 months పడుతుంది. మార్స్ గ్రహానికి వెళ్ళడానికి అయితే 7 months పడుతుంది. జూపిటర్ గ్రహానికి వెళ్ళడానికి అయితే 1 year పడుతుంది. సాటర్న్ గ్రహానికి వెళ్ళడానికి అయితే 6 years పడుతుంది. యురేనస్ గ్రహానికి వెళ్ళడానికి అయితే 8 years పడుతుంది. నెప్ట్యూన్ గ్రహానికి వెళ్ళడానికి అయితే 12 years పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. స్పేస్లో ఏలియన్స్ ఉన్నారనేది నిజం కాదనుకుంటాం, కానీ నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది. సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం అయితే మన ఎర్త్ లాగానే చాలా ఎర్తులు కూడా ఉన్నాయి. సో ఎక్కడో ఒక చోట జీవం అనేది ఉంది అని అంచనా వేస్తున్నారు. సో కొన్ని సైడ్ నుంచి అయితే మనకు సిగ్నల్స్ కూడా చాలా స్ట్రేంజ్గా అయితే వస్తున్నాయి అనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా ఏలియన్స్ అనేవారు ఉన్నారని. బట్ వాళ్ళని ఎప్పుడు మనం కనుక్కుంటాం అనేది ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. సో ఫ్యూచర్లో అయితే జరిగే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ మీద మీకు ఎలా అనిపించింది అనేది మీదైతే కామెంట్ సెక్షన్లో రాయండి.